రాజకీయాల్లో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నది ఎప్పుడూ నిజం అవుతూనే ఉంది. తమిళనాడులో ఇది ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తమిళ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై చేసిన కమెంట్స్ తో తమిళనాట డిఎంకే అన్నా డిఎంకేల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి అన్నా డిఎంకే నుంచి మద్దతు లభిస్తోంది. డిఎంకేని వ్యతిరేకించే అన్నా డిఎంకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా నిలబడుతున్నారు. ఇప్పుడు జనసేనాని రాజకీయం తమిళనాడుకి కూడా పాకిందా? భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి దక్షిణాన నాయకత్వం వహించనున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా చర్చించుకున్నారు. ఎన్డీఏ కూటమే కాకుండా ఇతర పార్టీలు సైతం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా పవన్ కళ్యాణ్ పేరు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని గురించి ప్రస్తావిస్తూ సనాతన ధర్మంపై గతంలో వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పై కామెంట్స్ చేశారు. సనాతన ధర్మం ఒక వైరస్ అంటూ ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన మీద పరోక్ష విమర్శలు గుప్పించారు జనసేనాని. దీంతో డీఎంకే నేతలు పవన్ మీద ప్రతి విమర్శలు మొదలుపెట్టారు. ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. అదే క్రమంలో జన సైనికులు కూడా వీళ్ల కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య వార్ గట్టిగానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు తమిళనాట కూడా సపోర్ట్ లభిస్తోంది. తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే నుంచి పవన్ కళ్యాణ్ కు గట్టి మద్దతు లభిస్తోంది. తమిళనాడులో డీఎంకే ఇండియా కూటమిలో ఉంది. ఎన్డీఏ కూటమికి బద్ద వ్యతిరేకం ఈ కూటమి. ఈ క్రమంలో తమిళనాడులో డీఎంకేకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఉదయనిధి స్టాలిన్ పై వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎంకేను దెబ్బకొట్టడానికి ఏఐడీఎంకే పార్టీని ఈ మధ్య పవన్ ఆకాశానికి ఎత్తుతున్నట్లు అర్థమవుతోంది. ఎంజీఆర్ గురించి, ఆ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస ట్వీట్లు చేయడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీంతో డీఎంకే మరింత రెచ్చిపోతోంది. గత ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా అన్నాడీఎంకే బీజేపీ కలిసి పోటీ చేసినా కాషాయ పార్టీ కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. తర్వాత పళనిస్వామి వర్గం ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది. పన్నీర్ సెల్వం వర్గం మాత్రం ఇంకా బీజేపీతోనే కొనసాగుతోంది. అన్నామలై తమిళనాట బీజేపీ వ్యవహారాలు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలకు మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో దక్షిణాదికి ఎన్డీఏ కన్వీనర్ గా పవన్ కళ్యాణ్ ను నియమించే పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో దక్షిణాన ఎన్డీఏకు బలమైన పక్షంగా జనసేన నిలబడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు, సినీ ఇమేజ్ ఉన్న పెద్ద నటుడు కావడం కూడా కలిసి వచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. అన్ని రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారు. దక్షిణాన మరీ ఎక్కువగా అభిమానులు ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ను ఎన్డీఏ ఒక అస్త్రంగా ఉపయోగించుకోనుందని తెలుస్తోంది. కర్ణాటకలో జేడీఎస్ అధినేత కుమారస్వామితోనూ పవన్ కళ్యాణ్ కు మంచి సంబంధాలున్నాయి. ఇప్పుడు తమిళనాడులో డీఎంకేను వ్యతిరేకించే పక్షాలు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీ కూడా తమిళనాడులో అన్నామలై సారథ్యంలో ఓటు బ్యాంకును పెంచుకునే పనిలో ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్ల శాతాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మరోవైపు డీఎంకే అనుకూల మీడియా, సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నాయి. ఇదే పవన్ కళ్యాణ్ కు కలిసి వచ్చే అవకాశంగా కనబడుతుంది. ఒకరికి శత్రువుగా మారితే ఆ శత్రువుకి శత్రువు మిత్రుడిగా మారతాడనే సామెతను నిజం చేస్తూ ఇప్పుడు తమిళనాడులో డీఎంకేను వ్యతిరేకించే వర్గాలు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలబడనున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ జస్ట్ వైట్ అండ్ సీ అంటూ బదులివ్వడం కొసమెరుపుగా చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు తమిళనాట పవన్ కళ్యాణ్ రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.